జెంటిల్మెన్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఆఫ్టర్ ఫస్ట్ నైట్ రియాక్షన్ భయ్యా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నేను అక్కడికి వచ్చి చెప్తాను కమెంట్. ఏ ఎందుకంత? గరుడ పక్షికి కళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, కానీ వీడికి కాళ్ళలో బలం. వీడికి తొడలో బలం. కష్టపడి చెప్పినందుకు నేను ఇవ్వట్లేదు కానీ కష్టపడి తొడ మీద కూర్చోడు. నీ అదృష్టం బాగుంది రాజు. మొగజాతి హానిముత్యం. హానిముత్యమా? నవ్వనైనా నవ్వు, చెప్పనైనా చెప్పు, రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అంటే ఎలా తెలుస్తుంది? కొంచెం ఆగు చెప్తా. 15 నిమిషాలు అవుదాం కూర్చోనా? మొగజాతి హానిముత్యం. తమరికో తెలుగు నయాత నయాత. మగజాతి హానిముత్యం అంట. సరే, నేను కొడితే ఎక్స్రేలో కనిపించదు. నా మీద జాలి చూపెడుతున్నావు, కమెంట్ చెప్తున్నావు. నేను కొడితే ఎక్స్రేలో కనిపించదు. అమ్మాయిలతో పెట్టుకుంటే శని వదలదు, వదిలించుకోవాలి మనమే. అమ్మాయిలు పట్టుకుంటే శని వదలదు, మనమే వదిలించుకోవాలి. మనం వదిలించుకోవాలి. అలాంటిగా చేయాలి. అట్లా చేస్తే శని వదిలిపోద్దంటావా? వాళ్ళు అదే రివర్స్ చేస్తే ఏం కాదు. 1వ తేదీ అమ్మాయికి భయం అంటే తెలిసింది. 2వ తేదీ అమ్మాయిని తన్నడానికి ఒక మొగడొచ్చిన జనాలు తెలిసింది. 3వ రోజు అమ్మాయి ఫినిష్ మాస్. ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మ్యాటర్ లేని నీకు మీటర్ ఎందుకు రాని కొడుతున్నారు? దిక్కులు చూసి కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. హే ఆటో వస్తావా అంది. ఆటో రాదు, నేను వస్తా అన్నా. అంతే భయ, రపరపా కొట్టేస్తుంది. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటి? వాళ్ళు ఏది అడిగితే అది మాత్రమే ఇయ్యాలి, ఏది పడితే అది ఇస్తారంటే గొడవలు వస్తాయి. ఆడవాళ్ళతో లాజిక్లు మాట్లాడకూడదు, వాళ్ళే పెద్ద లాజిక్. ఆడాలా మజాకానా? లేచింది మహిళా లోకం. ఎందుకు దాచుకుంటున్నావు నన్ను చూసి? భయం వేస్తుంది. నేనేం భయపెట్టా, బయటికి రా. హానిముత్యం. అది నువ్వు కాదులే. హానిముత్యాన్ని కాదు, నేను ఆణిముత్యాన్ని. నువ్వు రెడీగా ఉంటుంది నోరు. కొట్టడం ఆడవాళ్ళ అలవాటు, ఓకే, భరించడం మన సంప్రదాయం. వెరీ గుడ్ రా. ఈ చాక్లెట్ నువ్వు మాత్రమే తినాలి. కొంతమంది నీ మీద పడి రక్కుదామని ట్రై చేస్తారు, వాళ్ళకి దక్క నీకు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. శిల్పాలు చెక్కేవాడు డాక్టర్ అయితే అలానే ఉంటుంది. ఏంటి? శిల్పాలు చెక్కేవాడు డాక్టర్ అయితే అలానే ఉంటుంది. శిల్పాలు కాదు, శిల్పాలు. శిల్పాలు. వాళ్ళు షీ కదా, అందుకని సి బదులు సి ఇస్ రీప్లేస్డ్ బై షీ. పని ఇంగ్లీష్ అబ్బా. గురుగారు, నా రాయి నా ఇష్టం. నీ కష్టానికి నేను ఇస్తానే. నీ కోరిక నచ్చింది మాకు, మీ కాన్సెప్ట్ నచ్చింది. నా కళ్ళల్లో నీ మొహం నువ్వే చూసుకుంటే వామిటింగ్ రాకేం వస్తుంది? ఎక్కువ అద్దంలో చూసుకోకు, వచ్చేస్తది. కాదు, నీ పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. అమ్మ అంటావా మీ మమ్మీని? అమ్మ ఎక్కడున్నావు, ఆకలిస్తుంది. అర్జెంట్ గా రా. అమ్మ మమ్మీ అంట. మమ్మీ అంటావా? సిగ్గులేదు తెలుగుదేశంలో పుట్టి అమ్మని మమ్మీ అని పిలవడానికి? ఏం మనిషివి నువ్వు? మహాలక్ష్మి. వెనక బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ లో ఎందుకు పెట్టా, తెలుగులో పెట్టొచ్చుగా. ఏంది? బ్యాంగ్ అని. తెలుగులో ఏమంటారు బ్యాంగ్ అని? తెలుగులో గద్దెరవే గాని గద్దాక పోయిందంట కదా ఎవడు. ఒక్కో పన్ను
పీకడం కాదు మస్తాన్ వాలి, 32 పళ్ళు ఒకేసారి పీకాలి. మస్తాన్ అల్లి ఎవడు? ఏదో ఒక నేమ్ ఉంటది కదా, అందుకని ఏదో ఒకటి పెట్టేసావు, ఆ. పది ఉంటది కదా అని. డెంటల్ డాక్టర్ కి వెళ్ళి తీయించుకోమంటే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకున్నా. ఓ సీనియర్, నువ్వు కమెంట్ కే పెయిన్ వస్తుందని చెప్పావు. డెంటల్ డాక్టర్ కి వెళ్ళి నెప్పించుకోమంటే మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకుంది. ఇంజక్షన్ ఇస్తే తెలియకుండా పెట్టినట్టు పెట్టావు కమెంట్. వాడు పన్ను తీస్తున్నాడో ప్రాణం తీస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అయ్యయ్యో పాపం, పాపం. ఆడు పన్ను తీయమంటే ప్రాణం తీస్తున్నాడు డాక్టర్. నేను పన్ను పీకడం స్టార్ట్ చేస్తే నాకన్నా బాగా ఎవరు పీకలేరు. ఇందాక ఇచ్చానుగా చాక్లెట్, కూర్చో. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమ్మాయిల నీడ క్లియర్ గా కనిపించడం ఫస్ట్ టైం భయ్యా. మేము కూడా అడవి జాతి అన్ని ముత్యాలే. ఎక్కడ దాకా వెళ్ళేవరా నువ్వు? పురాణాలు దాకా వెళ్ళిపోయావు. ఎన్ని జనరేషన్లు మారినా వాళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. వీలైతే చంపేద్దాం, పోయేదేముంది, మహా అయితే మరీ 2 వస్తాయి. 4 కోతులు కలిసి పెళ్లి చేసుకుంటున్నాయి. అక్కడ 3 కోతులు ఉన్నాయి. ఇక్కడ 4 కోతులు ఉన్నాయి. కాదు 5 ఉన్నాయి. ఇక్కడ దూరదృష్టి అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్పెట్స్ పెట్టుకున్నావు కానీ నీకే కనపడ్డది. నీకు చాక్లెట్ కావాలి అంతే కదా. కోతులకి మాకు ఒకటే తేడా, అవి కరుస్తాయి, మేము అరుస్తాం, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. 4 తెల్ల కోతులు, ఒక నల్ల కోతి. కోతులం మేం కాదు, మీలాంటి కోతులను ఆడించడానికి వచ్చాం. నెక్స్ట్ ఫోటో. సిగరెట్ అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం. ఇది ఆడజాతి ఆనుమత్యం. ఎప్పుడు వెలిగించుకున్నాం అన్నది కాదన్నయ్య, వెలిగించుకున్నామా లేదా. అదే కొంచెం కొంచెం చావాలంటే సిగరెట్ తాగాలి, వెంటనే చావాలంటే అమ్మాయితో తిరగాలి. దీనమ్మ జీవితం కాయలతో తాగుతానేంట్రా, షేర్ కొడతానంటే లైటర్ ఇచ్చేవాడిని కదా. ఇక్కడ తీరిగ్గా సిగరెట్ కాలుస్తుందంటే అక్కడ ఎవడో జీవితాన్ని ఆర్పేసిందని అర్థం. రాణి ఎలా తాగామని కాదు, తాగామా లేదా ఇంకోటి. ఆవిడే అదే చెప్పింది. దట్ ఈస్ మహాలక్ష్మి. వీళ్ళు సిగరెట్ తాగడం అంటూ మొదలు పెడితే పాన్ షాప్ ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాడు నీకు అల్లుళ్ళ లేడరా, నువ్వే వానికి అల్లుళ్ళ ఉన్నావు. ఎవరు అల్లుడు ఎవరు మామ? ఉప్పల్ స్టేడియం అల్లుడు. అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, నెత్తి మీద గ్రౌండ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. అబ్బాయి పుట్టాక ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ముందుగానే రెడీ చేసుకున్నాడు. కలలోనైనా కలగలేదు పెళ్లి చేసుకుంటానని, మెలకువలోనైనా అనుకోలేదు శోభనం అవుతుందని. సిచ్యువేషన్ లో అమ్మాయి డౌట్ ఒక్కటే, జీలకర్ర బెర్రం తన తల మీద పెడితే ఉంటుందా జారిపోతుందా అని. ముందు ఫెరిస్టిక్ అంటించి ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టండి, లేదంటే జారిపోతుంది. 5 ఎకరాల పొలం ఉందంటే స్థలం అనుకున్నా, తల మీద అనుకోలే. చిలకకు చికెన్ గున్నే వచ్చిన కోడికి పెళ్ళంట. చిలక్కి చికెన్ గున్యా వచ్చిన కోడికి పెళ్లి ఎట్లా చేస్తారా? ప్రాస కామెంట్ అడిగారు. ఇది కరెక్ట్ కామెంటా?
ఎస్ అని ఎందుకు చెప్తాను చెప్పు. ఇన్ని ఆశ అంటారు. ఇంత పెద్ద చాక్లెట్ చూస్తే ఎవడైనా చెప్తాడు. ఓ పని చేయండి రా, ఎవడైనా ఒక సినిమా డైలాగ్ చెప్పండి రా, ఈ చాక్లెట్ ఇస్తా. అదిరిపోవాలి చెప్తే. నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న. అమ్మ ఆయన చెయ్యాలనే ఉన్నాడు, రాబోలే సంబంధాలా. వాడు ఒక్కడే దొరుకుతాడు, వాడిని కుక్కని కొట్టినట్టు కొడుతు కానీ కూర్చో. మనలాంటి వాడు దొక్కాలంటే ఆడెవడికో విభత్సంగా రాసుండాలి. చుప్ ఫాల్తుగా నోరు మూసుకోపోతే మూతి మీద వాత పెడతా. ఈ మాత్రం ఖచ్చితంగా నిన్నే అందిరా, డౌట్ లేదు. ఒక అమ్మాయి తిట్టింది అంటే దాంట్లో ఎంత ప్రేమ ఉంటుందో నేను ఎదుర్కోగలను. అన్నయ్య మీద చెల్లెకి ఎప్పుడు ప్రేమనే ఉంటది. నీకు ఇస్తున్నారా పువ్వు? ఆ డైలాగ్ అదిరిపోయింది డైలాగ్. అంటే అన్నయ్య చెల్లెలు, మరి నువ్వు